అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సారీ అండి. లాస్ట్ 2 డేస్ నుంచి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియోస్‌ని అప్‌లోడ్ చేయలేకపోయాను. కానీ జరిగిన ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క వీడియోని వరుసగా అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియోలో శ్రీ వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు భాగంగా జరిగిన గరుడ వాహన సేవ మరియు ఆ రోజు జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలను ఈ వీడియోలో చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 4వ రోజు కార్యక్రమాలు మొదటిగా మోహిని ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. అసలు ఈ మోహిని ఉత్సవం అంటే ఏంటంటే, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్మరించుకునే పవిత్ర కార్యక్రమం అన్నమాట. క్షీరసాగర మథనం సమయంలో అమృతాన్ని దేవతలకు అందించి ధర్మాన్ని కాపాడిన ఆ మోహిని అవతారాన్ని గుర్తు చేస్తూ ఈ ఉత్సవం నిర్వహిస్తారన్నమాట. మోహిని ఉత్సవం అనంతరం ఉభయాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూర్తి చేసిన తర్వాత భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గరుడ వాహన సేవ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నమాట. ఆ తర్వాత గరుడ వాహన సేవ ఘనంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైన రోజు అంటే గరుడ వాహన సేవ. ఈ రోజు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. గరుడ వాహనంపై స్వామివారి దర్శనమిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీ వరదరాజస్వామి వారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఆలయం మొత్తం భక్తి వాతావరణంలో మునిగిపోయింది. గరుడ వాహన సేవకు ముందు జరిగిన బాణాసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాదాపు గంటపాటు ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఆనందంగా ఈ ప్రదర్శనని వీక్షించారు. ఉత్సవంలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మన ఊరికి చెందిన చిన్నారి చేసిన క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ప్రదర్శనకు భక్తులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక శ్రీ వరదరాజస్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అనంతరం గరుడ వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగింపుగా విచ్చేశారు. మేళతాళాలతో భక్తులు గోవింద నామస్మరణల మధ్య ఊరేగింపు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిపోయింది. గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ పవిత్రమైన క్షణాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా బ్రహ్మోత్సవాల్లో మిగిలిన వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో శ్రీ వరదరాజ స్వామి వారి కళ్యాణోత్సవం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.